మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. నాకు ఒక్కగానొక్క కొడుకు. వీణ్ణి చదివించి ప్రయోజకుడిని చేయటానికి కష్టపడ్డాను. అలానే నాకు కోడలుగా రాబోయే అమ్మాయి కోసం కూడా కష్టపడి కాస్త డబ్బు కూడబెట్టాను. ఆ కష్టమే ఈ కానుక రూపంలో. ఆంటీ, మీరు ప్రేమగా ఇచ్చిన ఈ పెళ్లి కానుక జీవితాంతం భద్రంగా చూసుకుంటాను. ఇక మేం బయలుదేరతామండి. అమ్మా, నేనొక 2 నిమిషాలు నీ కాబోయే కోడలతో మాట్లాడాలి. దాందే ఉంది బాబు, వెళ్ళి మాట్లాడరా. ఈలోపు నేను వంట చేసేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. ఇప్పుడు భోజనం ఏమీ వద్దండి. మీరలా అండం కుదరదండి, భోజనం చేసి వెళ్లాల్సిందే. మా జానకి బాగా వంట చేస్తుందమ్మా, మీరు భోంచేసి వెళ్లాల్సిందే. బాబు చరణ్, వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. సౌందర్య, వెళ్ళి మాట్లాడు. ఏంటి, నాతో మాట్లాడాలా? రోజు ఆఫీస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మీరు బాస్గా, నేనొక ఎంప్లాయీగా మాట్లాడడం వేరు. మనిద్దరం కాబోయే భార్యాభర్తలుగా మాట్లాడుకోవటం వేరు. ఆ సంతోషం వేరు, ఆ ఎక్సైట్మెంట్ వేరు. ఎగ్జైట్మెంట్ అంటే? ఎక్సైట్మెంట్ అంటే ఉత్సాహం, ఉల్లాసం. ఏంటి మీనింగ్ చెప్తున్నావా? చాలా గొప్పడివే. అంటే ఇప్పుడు నీ ఉత్సాహం కోసం, ఉల్లాసం కోసం నేను మాట్లాడాలి, అంతేనా? ఎలా మాట్లాడమంటావు? తలదించుకొని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ మాట్లాడమంటావా? మీరెలా మాట్లాడాలో నేను చెప్పడం ఏంటి మేడం? మీకు నచ్చినట్లు, మీకు నా మీద ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టంతో మాట్లాడండి. ఎంత ప్రేముందో అంత ప్రేమతో మాట్లాడండి. మన పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వంకతో మాట్లాడుతూనే ఉన్నావు. సందర్భం వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకే టాపిక్ ఉంది మాట్లాడడానికి? నాకేం తోచట్లేదు. ఏంటండి మీరు? ఈ జనరేషన్లో లవర్స్ గాని, పెళ్లి ఫిక్స్ అయిన లవర్స్ గాని టాపిక్స్ వెతుక్కోకుండా గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే మీరేంటేమీ తోచట్లేదంటారు? అయినా ప్రేమకు మించి, పెళ్లికి మించి ఇంకేం కావాలి? ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? మన పెళ్లి గురించి, నేను మీ మెళ్ళో తాళి కట్టబోయే ఆ క్షణాల గురించి నేనెంతగా ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వెదురు చూడట్లేదా? ఎదురు చూడ్డం అంటే చూస్తున్నాను. నేనైతే రోజులో కనీసం ఫోన్ క్యాలెండర్లో 100 సార్లైనా మన పెళ్లి డేట్ చూస్తున్నాను. రాత్రి 12 దాటగానే అమ్మయ్యా ఒకరోజు గడిచిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్నాను. అంటే నువ్వు ప్రతిరోజు రాత్రి 12 వరకు మేల్కొని ఉంటావా? భలే వారు మేడం, అసలు నేను ఏ రాత్రైనా పడుకుంటానే కదా. నువ్వు నన్ను మాటమని పిలుస్తుంటే నాకేదోలా ఇబ్బందిగా ఉంది. అయితే మీ అమ్మగారు చెప్పినట్టు చిన్నినో బుజ్జినో అలా పిలవనా? ఏ అలా ఏం వద్దు, పేరు పెట్టి పిలవడానికి ట్రై చేయి. అన్నట్టు నువ్వు అడిగిన 2 నిమిషాల టైం అయిపోయింది, ఇక వెళ్దాం పదా. అయ్యయ్యో, ఆగండి మేడం. నేను మిమ్మల్ని అసలు విడిగా ఎందుకు కలిశాను? అది ఇంకా పూర్తి అవనే లేదు. మాట్లాడాలన్నావు, మాట్లాడుకున్నావు, ఇంకేం కావాలి? అది మీకోసం స్పెషల్గా ఒక బ్లౌజ్ శారీ రెడీ చేయిస్తున్నాను. ఆంటీ ఇచ్చారు కదా. మా అమ్మ కానుక వేరు, ఈ పెళ్లి కొడుకు కానుక వేరు. ఏంటో అంత స్పెషల్? రెడీమేడ్ కొనటం వేరు, స్పెషల్గా డిజైన్ చేయించడం వేరు. అవును, అయితే రెడీ చేయించు.
మరి రెడీ చేయించాలంటే మీ బ్లౌజ్ సైజ్ నాకు తెలియాలి కదా. నువ్వేమైనా లేడీస్ టైలర్వా? జేబులో టేప్ పెట్టుకుని తిరుగుతున్నావు? లేదు మేడం, నేను మీ కొలతలు తీసుకుని టైలర్కి చెప్తాను. అదే కాస్ట్యూమ్ డిజైనర్కి. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే గంటకి కదిలి దగ్గరికి వస్తేనే కదా కొలతలు తీసుకోవటం ఈజీ అవుతుంది. మీరంత దూరం నిలబడితే ఎలా? కథలను అంటూ నెలలో ఉండే తేదీ కొలతలు తీసుకునేవాడివి, మరి నా కళ్ళల్లో కళ్ళు పెట్టేందుకు చూస్తున్నావు? మాటల్లో చెప్పలేని కొన్ని ఫీలింగ్స్ కళ్ళలోనే తెలుస్తాయి అంటారు. తెరచాపను తిప్పేసా. అది మీ కళ్ళల్లో వెతుకుతున్నాను. ముందు కొలతలు తీసుకో. ఎక్కువసేపు మనం ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదు. అర్థమవుతుందా? అర్థం అవుతుంది. ఇప్పుడే బ్లౌజ్ సైజ్ నోట్ చేస్తాను. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా, హైలెస్సా, నీ వైపే తెరచా. హలో మిస్టర్ పెళ్లి కొడుకు గారు, కొలతల వంకలతోనూ నన్ను కావాలని టచ్ చేస్తున్నావు. లేదు మేడం, కొలతల కోసమే టచ్ చేశాను. నీ తెలివితేటల ప్రయోగాలన్నీ నాకు తెలుసు. అన్నీ పెళ్లి తర్వాతే. పద పద. మేడం మేడం ఒక్క నిమిషం. అదేం కుదరదు. ముందు రూమ్ లో నుంచి బయటికి అయ్యో. పద. మేడం మేడం వా ఆ? ఓ వా ఆకలి దంచేస్తుంటే పప్పన్నం కూడా పంచపక్ష పరమాన్నంలా అనిపిస్తుంది. నక్షత్రని ఎలాగోలా బతిమలాడుకొని తినేలా చేయాలి. నక్షత్ర తింటేనే నేను తినాలని రూలు పెట్టింది. అందుకే ఈ తిప్పలన్నీ. అమ్మా నక్షత్ర లే లే లే. హాల్లో ఎవరూ లేరు. గబగబా వచ్చి భోంచేయి. కడుపు నిండా భోంచేస్తే కంటి నిండా నిద్రొస్తుంది. రారా వచ్చి భోంచేయి. మావయ్య, ఇది నా ఇల్లు. ఇల్లు నీదేనమ్మా. ఇక్కడ ఆకలితో నా కడుపు మాడిపోతుంది. ఆకలిని నువ్వు ఎలా తట్టుకుంటావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నరకంగా ఉంది. పేగులు మెలికలు తిరుగుతున్నాయి. కొత్తగా చెరువులోకి నీళ్ళొచ్చినప్పుడు అరిచే కప్పల్లా అరుస్తున్నాయి. దయచేసి నా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించి నన్ను కాపాడమ్మా. చచ్చి నీ కడుపును పుడతాను. నీకు మురారికి ఎలాగో భవిష్యత్తులో పిల్లలు కావాలి కదా, ఆ పిల్లాడిగా నేనే పుడతాను. దయచేసి రా నక్షత్ర. తిండి మానేయడం వల్ల చూడు నీ కళ్ళు ఎలా లోపలికి పోయినాయో. సరిగ్గా నిద్రపోక నీ కళ్ళ కింద ఎలా డార్క్ సర్కిల్స్ వచ్చాయో చూడు. నువ్వెంత నీరసంగా ఉన్నావు చూడు. ఇదిగో నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, కోమాలోకి వెళ్ళిపోతావు. కాస్తైనా నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. గట్టిగా ఏదైనా తింటేనే ఎనర్జీ వస్తుంది. నువ్వు అనుకున్నది సాధించగలవు. అర్థం చేసుకోమ్మా.